కాంగ్రెస్ లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు ఈటెల. బీజేపీ నుండి తాను వెళ్లిపోవాలని కోరుకుంటున్న కొంతమంది నేతలు హస్తం కూడా ఈ ప్రచారం వెనుక ఉండవచ్చన్నారు. తాను మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని స్పష్టం చేశారు రాజేందర్. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తుందన్నారు ఈటెల. బీజేపీ నుండి తాను వెళ్లిపోవాలని కోరుకుంటున్న కొంతమంది నేతల హస్తం కూడా ఈ ప్రచారం వెనుక ఉండొచ్చన్నారు. తాను మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఈటెల స్పష్టం చేశారు. ఇక ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ గత కొద్ది రోజులుగా న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతోంది. ఇది అవాస్తవం అంటూ కూడా ఈటెల రాజేందర్ అయితే క్లారిటీ ఇచ్చారు. తను బీజేపీలోంచే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి. నరేందర్ గాయత్రి, ఎట్టకేలకు ఆయన మీద వస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఈటెల రాజేందర్ చాలా సీనియర్ నేత, చాలా సార్లు ఓటమి నేతగా ఉన్నాడు. రీసెంట్ గా మాత్రం హుజురాబాద్ నుంచి ఓడిపోయాడు బీజేపీ నుంచి. బట్ అంతకంటే ముందు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి దాని తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళి గెలిచినటువంటి సందర్భం మనం చూసాం. నిన్న రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయాడు. దాని తర్వాత ఓడిపోయిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అన్నటువంటి ఒక గాసిప్స్ అయితే బయటికి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని టీవీ ఛానల్స్ ద్వారా కూడా బయట వైరల్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆయన ఎటకేలకు ఆయన పార్టీ మారబోనన్న విషయాన్ని అయితే ఆయన స్పష్టం చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. బట్ ఎందుకంటే ఆయన సరిగ్గా దాంట్లో ఇమ్మడలేకపోతున్నాడు బీజేపీలో. అక్కడ బండి సంజయ్ మార్చిన తర్వాత ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. దాని తర్వాత కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. మొత్తానికైతే 8 స్థానాలు అయితే అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది బీజేపీ. బట్ సీనియర్ నేతలు అనుకున్న వాళ్ళు కొంతమంది ఓడిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. బట్ ఆయన 2 చోట్ల కూడా పోటీ చేశాడు, 2 చోట్ల కూడా ఓడిపోయినటువంటి సందర్భం ఏర్పడింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బీజేపీలో ఇవ్వగలుగుతారా లేదా అన్నట్టు ఒక స్పెక్యులేషన్స్ అయితే పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ దానికి ఫుల్ స్టాప్ పెడుతూ నేను బీజేపీ నుంచి మారడం లేదు, కాంగ్రెస్ పార్టీకి పోయే ప్రసక్తే లేదన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. బట్ అదే సమయంలో నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయబోతున్నాను కూడా ఇండికేషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అట్లాంటి ప్రచారం కూడా వస్తుంది. బట్ అధిష్టానం బీజేపీలో ఆయన ఎక్కడ అడిగితే అక్కడ ఇచ్చే పరిస్థితి ఉంది. ఓ పక్క కరీంనగర్ కావచ్చు, ఆయన హుజురాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కిందకి వస్తుంది కాబట్టి కరీంనగర్ అడిగినా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మల్కాజ్గిరి. కానీ మల్కాజ్గిరి వైపు ఎక్కువగా ఆయన మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఉంటున్నటువంటి ఉన్న ఈ ఏరియా కూడా సిటీ గ్రేటర్ పరిధిలోనే ఉంది. అది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోనే ఉంది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అధిష్టానం కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఆయన త్వరలో జరిగేటువంటి మరో 3-4 నెలల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆయన పార్లమెంట్ కు పోటీ చేసి గెలవాలన్నటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే అదే సమయంలో రేవంత్ రెడ్డితో కూడా టచ్ లో ఉన్నాడు ఈటెల రాజేందర్ అని ఒక స్పెక్యులేషన్స్ అయితే బయటకు వచ్చాయి. గడిచిన వారం 10 రోజుల నుంచి కూడా అసెంబ్లీ కూడా మనం చూసాం. ఆ అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ ని మెచ్చుకున్న సందర్భం, ఉద్యమకారుడుగా, అదే ఆయనే బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు అన్యాయం చేసిందని కానీ ఇట్లా పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడే సందర్భం చేశాడు. బయట కూడా ఈటెల రాజేందర్ మీద కొంత కన్సర్న్ ఉంది రేవంత్ రెడ్డికి. దశలో ఇద్దరు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకుని ఒంటరిగా పార్టీలోకి రావాలని ఎన్నికల ముందే, అసెంబ్లీ ఎన్నికల ముందే చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన బీజేపీలో ఉంటానని కూడా ఆనాడు కూడా చెప్పడం జరిగింది. బట్ ఈ రోజు మళ్ళొకసారి ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక ఏదైతే బయట పుకార్లు ఉన్నాయో పుకార్లకు ఫుల్ స్టాప్ పడ్డట్టుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఆయనే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని ఒక స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు లోక్సభకు పోటీ చేస్తున్నానన్న విషయం కూడా ఆయన
చెప్పారు. పార్టీ మారబోనని కూడా ఆయన చెప్తుంటారు. నరేందర్, పార్టీ మారను, ఇక్కడ నుంచే బీజేపీ నుంచే లోక్సభకి పోటీ చేస్తారంటూ క్లారిటీ ఇస్తూనే ఆయన ఇంకొక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీలోంచి ఎవరైతే బయటికి వెళ్లాలని కోరుకుంటున్నారో వాళ్ల హస్తం కూడా ఈ ప్రచారంలో ఉందంటూ కూడా వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ గాయత్రి, ఎందుకంటే పార్టీలో ఆయన ఇమ్మడలేకపోతున్నాడు అనే ప్రచారం కూడా అప్పట్లో వచ్చింది. ఎందుకంటే బండి సంజయ్ ని మార్చిన తర్వాత పార్టీ పెద్ద ఎత్తున వీక్ అయింది అనేటువంటి ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే ఈటల రాజేందర్కు అధ్యక్షుల బాధ్యతలు అప్పగిస్తారు అన్న సమయంలో కిషన్ రెడ్డికే ఇచ్చారు. మరో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈటల రాజేందర్ కాకుండా కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఆ సమయంలో ఆయన కొంత అలగడం కావచ్చు, ఢిల్లీకి కొంత సందర్భాల్లో వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటివి జరిగినాయి. అదే సమయంలో కూడా ఆయన అన్నాడు, పార్టీలో కొంత నా మీద కొంత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు, పార్టీ మారుతున్నారన్న ప్రచారం చేస్తున్నారు గతంలో అన్నాడు. బట్ అప్పుడు కొంత ఫుల్ స్టాప్ అయినాయి. దాని తర్వాత ఎలక్షన్స్ జరిగాయి, కొంత గ్యాప్ అయినప్పుడు కూడా ప్రస్తుతం మళ్ళీ బీజేపీలోనే కొంతమంది కోవట్టులు ఉన్నారు, నన్ను ఇక్కడ ఉండనీయకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ప్రచారం ఆయన మరోసారి చేశాడు. అదే సమయంలో మా సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ లో కూడా కొంతమంది ఈ రకంగా పార్టీ మారుతారనేటువంటి ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని ఇలా చేయడం వల్ల నన్ను బీజేపీలో ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆయనే చెప్తున్నటువంటి సందర్భం. ఏదైనప్పుడు కూడా ఇదంతా కూడా బయటికి అఫీషియల్ గా చెప్పిందైతే కాదు, బట్ బయట ఆయన లీకులు ఇచ్చినటువంటి సందర్భంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఆయనే నేను పార్టీలో ఉంటాను, పార్టీ మారబోను, మల్కాజ్గిరి పోటీ చేస్తానన్న విషయం ఆయన పూర్తి స్థాయిలో ఎక్కడ మాట్లాడిన క్లియర్ గా చేయాల్సింది. మొత్తానికైతే ఆయన అనుచరుల ద్వారా ఆ మాట చెప్పించినట్టు కూడా తెలుస్తుంది. చూడాలి అంతిమంగా ఆయన ఎట్లా నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా పార్లమెంట్ ఎన్నికలు అయితే ఇంకా 2-3 నెలలు ఉన్నాయి. ఈ మాటకే కట్టుబడి ఉంటాడా, మళ్ళీ ఏమన్నా పార్టీ మారిపోయే అవకాశం ఉంటుందని కూడా మనకు కొద్ది రోజుల తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.